ఒక అబ్బాయి ఉంటాడండి పెద్దిరాజు అని. పెద్ది అని వాడు కూలి పనులకు వెళ్ళేవాడు, క్రికెట్ ఆడేవాడు. ఇప్పుడు ఇది డైరెక్టర్ బుచ్చిబాబు గారి ఇల్లు. ఇంటి లోపలికి వెళ్ళి చూసుకుందాం అంటే ఇల్లు ఎలా ఉంటుంది అని చెప్పి. మనం ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే సోషల్ మీడియాలో అందరు అడుగుతున్నారు రియల్ పెద్దిరాజు ఎవరు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అతను ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి మనం ఇంత దూరం వచ్చామన్నమాట. వీడియో పూర్తిగా చూడండి, అతను ఎవరు అనేది ఇందులో రివీల్ చేద్దాం. ఈ డైరెక్టర్ బుచ్చిబాబు గారి ఇల్లు. మనం ఇప్పుడు ప్రెసెంట్ కాకినాడలో కొత్తపల్లి విలేజ్లో ఉన్నాం. ఇది డైరెక్టర్ పెద్ది సినిమా తీసిన డైరెక్టర్ బుచ్చిబాబు గారి ఇల్లు. మనం వెనక సైడ్ ముందు నుంచి మీరు చూశారు కదా. ఇప్పుడు మనం ఎన్నుకున్నాం, మనం మెట్ల మీదకి వెళ్ళి ఆ మిద్దెల్లు, ఇది మిద్దిల్లు అంటారు, ఆ మిద్దిల్లు చూసుకున్నాం. అలాగే ఈ వీడియోలో పెద్ది సినిమాలో క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో హీరో క్యారెక్టర్ పెద్దిరాజు క్యారెక్టర్ అనే అతన్ని కూడా మనం కలిసాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేద్దాం. అలాగే తలారి అమృత్ అనే బౌలర్ ఉన్నాడు కదా, ఆ క్యారెక్టర్ కూడా మనం ఇంటర్వ్యూ చేసినాం. అలాగే పెద్దిరాజు, రియల్ పెద్దిరాజు గురించి సోషల్ మీడియాలో అందరూ అడుగుతున్నారు కదా, ఎవరి పెద్దిరాజు హీరో క్యారెక్టర్ ఎవరని చెప్పి. ఆయన వీడియో కూడా మీకు ముందు చూపిస్తా. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రెసెంట్ బుచ్చిబాబు గారి ఇల్లు చూద్దాం రండి. ఇది మిద్ద 5th ఫ్లోర్. ఇది మనకు లాకేష్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండలేరు. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇది బుచ్చిబాబు, డైరెక్టర్ బుచ్చిబాబు గారి ఇల్లు అన్నమాట. మనకు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. కానీ మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. చాలా వరకు సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ డిస్కస్ అయ్యే మ్యాటర్ ఏంటంటే మీ క్రికెట్ టీంలో పెద్దిరాజు అనే క్యారెక్టర్ గురించే ఎక్కువ మాట్లాడతారు. అలాగే పెద్దిరాజు క్యారెక్టర్ అలాగే తలారి అమృత్ ఇందాక చెప్పారు. తలారి అమృత్ అనే క్యారెక్టర్ నిజంగానే ఉంది ఇక్కడ. అలాగే రాంబుజ్జి కూడా నిజంగానే ఉంది కొండవరం. కొండవరం. వీళ్ళిద్దరూ నాకు బాగా తెలుసు. పెద్దిరాజు మీ టీంలో క్రికెట్ టీంలో పెద్దిరాజు అనే పేరుందా అసలు? పెద్దిరాజు అని ఉన్నాడు, పెద్ద అని ఉన్నాడు, పెద్దిరాజు ఇలా ఉన్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఇప్పుడు మనం పెద్ది సినిమాతో వచ్చిన ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు గారి విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ మనకు అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కజిన్ బ్రదర్ అన్న వాళ్ళు ఉన్నారు, నాగి అన్న ఉన్నాడు. అలాగే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, ఇక్కడ చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అన్న మీ పేరు? రామకృష్ణ. ఇక్కడ వీళ్ళు ఉన్నారు. ఒకసారి అంటే ఇక్కడ ఈ పెద్దిరాజు సినిమా తీసిన తర్వాత చాలా మంది ఇతని విలేజ్ ఏంటి అంటే బుచ్చిబాబు వాళ్ళ విలేజ్ ఏంటి, పెద్ది రాజు క్యారెక్టర్ ఏంటి, అసలు పెద్దిరాజు ఎవరు అని చెప్పి చాలా మంది అడుగుతారు. ఇలాంటి విషయాలు డిస్కస్ చేద్దాం. అలాగే ఇక్కడ అంటే సినిమా ఫీల్డ్ పోకముందు వీళ్ళతో ఎలా ఉండేది అనే, వీళ్ళతో ఎలాంటి సన్నిహితాలు ఉండేది అని చెప్పి అన్నను అడుగుదాం. ఫస్ట్ అన్న కజిన్ బ్రదర్ బుచ్చిబాబు సార్ వాళ్ళ కజిన్ బ్రదర్ అడుగుదాం. అన్న హాయ్ అన్న. చెప్పండి. అంటే బుచ్చిబాబు ఎప్పుడు పోయిండు సినిమా ఫీల్డ్? బుచ్చిబాబు సినిమా ఫీల్డ్ అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంబీఏ జాయిన్ అయ్యాడు హైదరాబాద్ లో. అప్పటికి సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ కానీ ఖచ్చితంగా వెళ్తారని అనుకోలేదు. అయితే ఆదిత్యలో వాళ్ళ గురువుగారు సుకుమార్ గారితో ముందున్న పరిచయం, దాన్ని బేస్ చేసుకుని ఎంబీఏ జాయిన్ అయిన తర్వాత ఆయన కలవడం, ఆయన ఎంబీఏలో మంచిగా చదువుకుని మంచి రిజల్ట్తో రమ్మని చెప్పడం, దాని ప్రకారంగా బుచ్చిగాడు చదువుకుని ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత వీళ్ళని కలవడం జరిగింది. తెలిసినప్పుడు ఆయన అసిస్టెంట్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు కజిన్ బ్రదర్ అంటే ఇట్లా మీకు మా తాతగారు వాళ్ళ తాతగారు కజిన్స్, అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి నేను క్లాస్మేట్స్. మాట్లాడతారా ఇప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతాను. అయితే ఇంకా సినిమా చూసారు అన్న మీరు? ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, సూపర్ ఉంది. ఓకే. అయితే ఈ అంటే బుచ్చిబాబు ఇందులో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. తలారి అమృత్ ఆ కొత్తగూడ అబ్బాయి పేరు అది. అలాగే ఇంకా ఏదో ముప్పారపు అచ్చియమ్మ అంటే ఆవిడ కొత్తపల్లి, అదే హీరోయిన్ క్యారెక్టర్ ఆవిడ పెట్టాడు పేరు. ఆవిడ ఫైనాన్షియల్ గా బాగా డబ్బులు ఉన్నవాడు కాదు, కానీ ఆవిడకున్న ఎకరం పొలం ఎంతో అప్పట్లో గవర్నమెంట్ ఎన్టీపీసీకి తీసుకుంది. దానికి 85,000 నుంచి ₹1,00,000 వచ్చింది. దాంతో పాటు ఆవిడ కష్టపడి సంపాదించిన డబ్బులు అంటే ఎవరి కమ్యూనిటీ ఆవిడ చీరలు నేయడం అలాంటి పని ఆవిడకి వచ్చు, చేనేత కార్మికులు. అవన్నీ కలిసి కొత్తపల్లిలో కళ్యాణ మండపం నిర్మించారు. ముప్పారపచ్చి కళ్యాణ మండపం. ఇప్పుడు మీతో చదువుకున్నాడా బుచ్చిబాబు? మాతో చదువుకున్నాడు. ఏ క్లాస్ వరకు చదువుకున్నాడు మీతో? 10th వరకు కలిసి చదివాం.
ఇంటర్మీడియట్ వచ్చినప్పటికి బుచ్చి కాకినాడ ఇచ్చేకెళ్ళాడు, మేము లోకల్లో చదువుకున్నాం. ఓకే. అంటే మీరు అంటే చిన్నప్పటి నుంచే సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ బాగుండేనా? చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఇంట్రెస్ట్ ఉన్నంత సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోతారు అనుకోం కదా. అయితే ఒక స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది, తెలిసిపోయేది బయటికి. అప్పటి నుంచి వాడికి ఆలోచన ఉంది. ఇప్పుడు అలాగే అంటే బుచ్చిబాబు అంటే ఇలా సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ పెట్టారు కదా, ఏది తలారి అంబ్రూస్, ఇలాంటి క్యారెక్టర్ నిజంగా మీరంతా క్రికెట్ ఆడేది అప్పుడు? తలారి అంబ్రూస్ నిజంగానే క్యారెక్టరే, ఇక్కడే. అలాగే రాంబుజ్జి అనే పేరు కొండవరం ఒక ఆయన ఉన్నాడు, రాంబుజ్జి. ఓకే ఓకే ఓకే. ఇంకా ఒకసారి అన్నదో ఇంకా వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తో ఒకసారి డిస్కస్ చేస్తాను. హాయ్ అండి, మీ పేరు? రామకృష్ణ. ఇప్పుడు అంటే అంటే చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సా? బాగా క్లోజ్ అండి. నాకు సీనియర్ మనోడు. ఓకే. నేను 7th లో, మనోడు 7th లో ఉంటే 6th లో ఉండేవాడు. నేను 7th వరకు చదువుకున్నాను వాళ్ళతో. ఓకే. అంటే మీ ఇద్దరు ఒకటే క్లాస్? కాదు, నాకు సీనియర్. నీకన్నా సీనియర్ 1 year. నేను వాళ్ళతో ట్రావెల్ అయ్యేవాడిని, స్కూల్కి వెళ్ళడం గట్రా వాళ్ళ వెనకాల వెళ్ళేవాడిని. ఓకే. మీరు ఇప్పుడు ఈ క్రికెట్ టీమ్ లో మీరు ఉండే వాళ్ళైనా? వాళ్ళు ఆడుతుంటే నేను కూడా వాళ్ళ తరపున బెట్టింగ్ ఆడడం గట్రా 10 రూపాయలు 20 రూపాయలు ఆ టైంలో నేను వీళ్ళ తరపున కాసేవాడిని, బుచ్చి తరపున తరపున సరదాగా. అంటే మీరు కూడా ఆ టీమ్ లో ఉండేవాడిని. ఓకే. అప్పుడప్పుడు సరదాగా. ఇప్పుడు మీకు తలారి అంబ్రూస్ క్యారెక్టర్ వాళ్ళు తెలిసిన బాగా మనోడు. ఓకే. మీ జర్నీ ఎప్పటి నుంచి ఉంది బుచ్చిబాబుతో? చిన్నప్పటి నుంచి బాగా, చిన్నప్పటి నుంచి ఉండేవాడిని. అలా తిరుగుతూ ఇక్కడ బాగా సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్. క్లోజ్ ఫ్రెండ్స్ 4-5 ఉండేవాళ్ళు. సినిమా అంటే ఇంట్రెస్ట్. బుచ్చిబాబు కూడా అందులో పార్టిసిపేట్ చేసేవాడు. ఓకే. ఇప్పుడు నాకు ఇందాక వేరే వాళ్ళు ఇక్కడ చెప్పారు మీరు కూడా సినిమా ఫీల్డ్ కి పోయిర్రు అని చెప్పి. వెళ్ళాను, కలిసి వెళ్ళేవాళ్ళు. బుచ్చి నేను అంతా కలిసి వెళ్ళాం. బుచ్చి గారు సుకుమార్ గారి ద్వారా వెళ్ళేవారు, సెపరేట్ గా వెళ్ళాను. ఓకే. అంటే మీరు ముందు వెళ్ళారా? నేనే కొంచెం ముందు వెళ్ళాను సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్. ఓకే. అంటే బుచ్చి సార్ కు ఎట్లా తెలుసు సినిమా ఫీల్డ్ అనేది? సినిమా ఫీల్డ్ అనేది సుకుమార్ గారు ఆర్య అనే సినిమా తీశారు కదా. ఓకే. ఆ టైంలో సార్ తెలిసింది, సినిమా తీశారని తెలిసి కాకినాడ సార్ కలిసి ఇలాగా సినిమా ఇంట్రెస్ట్ బాగా నాకు మీ దగ్గర చేస్తానండి అని చెప్పాడు. ఓకే. చెబితే నువ్వు ఇంకా చదువుకుని రమ్మని. అంటే బుచ్చి సార్కి ఎవరైతే ఇప్పుడు సుకుమార్ సార్, బుచ్చి సార్కి సుకుమార్ సార్ అంటే ఇంటర్ లో గురువా లేకపోతే డిగ్రీలో గురువా? ఇంటర్లో కాకినాడ ఆదిత్య కాలేజీలో. ఓకే. ఆదిత్య కాలేజీలో సుకుమార్ సార్ బుచ్చి సార్కి గురువు. ఓకే. ఇక్కడ విలేజ్ లో ఎట్లా ఇక్కడ సినీ ఫీల్డ్ కి వెళ్ళక ముందే సినిమా అంటే బాగా పిచ్చాను మనకు. ఓకే. బాగా ఇంకా పడుకుంటే సినిమా, తెల్లారితే సినిమా. ఓకే. అలాంటి టైంలో మనోడు కథ రాసుకునేవాడిని. ఓకే. హైలైట్ ఏంటిదంటే బుచ్చి సార్ ఈ విలేజ్ కి వచ్చిన ఇంకోటి ఏంటంటే ఏ సినిమా ఓపెనింగ్ అయినా కంపల్సరీ వీళ్ళిద్దరు ఉంటారు అన్నమాట. ఒక కజిన్ బ్రదర్ అన్న ఉంటాడు, నాగి అన్న ఉంటాడు, అలాగే అన్న మీ పేరు? రామకృష్ణ. వీళ్ళు ఇద్దరు అన్నలు అనేది కంపల్సరీ ప్రతి సినిమాకి అనేది ఓపెనింగ్ కానీ ఏదైనా పండుగలు ఉన్న మంచి చెల్లకు ప్రతి దానికి వీళ్ళు ఇద్దరు ఉంటారు అన్నమాట. ఇంకా ఓకే. మీరు ఈ సినిమా ఓపెనింగ్ వెళ్ళిరన్నా? ఓపెనింగ్ ఇద్దరు వెళ్ళామండి. ఓకే. ఇద్దరు వెళ్ళాం. అదే ఏదో మీ గురించి ఏదో మాట్లాడింది. అదే ఆ రోజు ఓపెనింగ్ వెళ్ళామండి మీ ఇద్దరు. వెళ్ళిన తర్వాత పొద్దున్న సాయంత్రం అలా కలిసి తిరిగాం ఆఫీస్ లో. సడన్ గా ఈవినింగ్ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత సడన్ గా 12 ఆ టైం అయింది. అలాంటి టైంలో ఒక 100 మంది ఉండేవారు బ్యాచ్ అంతా అక్కడ అంతా. ఓకే. అలాంటి టైంలో సడన్ నన్ను పిలిచాడు, వచ్చి నన్ను పిలిచాడండి. ఓకే. పిలిస్తే వాళ్ళందరూ ఎందుకు అనుకున్నారు మామూలుగా. ఏది పార్టీ ఫంక్షన్? పార్టీ ఫంక్షన్ లో నన్ను మధ్యలో పిలిచి ఎవడో తెలుసు అని అడిగాడు అన్నమాట. లేదంటే ఇది నా క్లోజ్ ఫ్రెండ్, సినిమా ఫీల్డ్ లోకి బాగా నాకంటే ముందు వీడు బాగా ఇంట్రెస్ట్, వీడు సిమెంట్ గోడ కొరత పక్కోడు ఖర్చుకోవాడట. అంటే మీరు తాపి వర్క్ చేసేది? సిమెంట్ పని చేసుకునేవాడిని. పక్కోడికి ఖర్చుకోవాడు అట, పక్కోడు ఖర్చుకోవాడు. అలాంటిది మీరు ఇంకా ఎంత ఆలోచించాలి, ఈ సినిమాకి అంత ఎఫర్ట్స్ పెట్టాలని వాళ్ళకి అట్లా మోటివేషన్ చేసేస్తే వాళ్ళకి ఈ సినిమా ఎంత బాగా వచ్చింది సార్. ఓకే. ఓకే. ఇంకా క్లాప్స్ కొట్టాను. అంటే మీరు కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళారు? సినిమా ఫీల్డ్కి వెళ్ళాను. నేను వేరే సినిమా ట్రై చేశాను. మనవాడు సార్ కూడా ఉండి డైరెక్టర్ అయ్యాడు. అది డైరెక్టర్ అయ్యాడు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ కలిసి చదువుకున్నారు కదా, అంటే బుచ్చి సార్ సినిమా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా వాళ్ళు ఎట్లా? పేరెంట్స్ కి అలాగే సినిమా ఫీల్డ్ అంటే బాగా నమ్మకం ఉండదండి 90%.
అలాంటి టైంలో వాళ్ళ అమ్మగారు భయపడేవారు. భయపడుతూ సుకుమార్ సార్ సడన్ గా ఫోన్ చేశారు. మామూలుగా బుచ్చి సార్ వాళ్ళ అమ్మకు సుకుమార్ సార్ ఫోన్ చేశారు. మామూలుగా క్యాజువల్ గా చేస్తే ఎలాంటి ఎలా 2-3 టాపిక్లలో సినిమా అనేది మా వాడికి ఇంట్రెస్ట్ పడుతున్నాడు. మరి ఏంటి సార్ సినిమా పేరు అంటే మాకు భయం కదా అని అడిగిందండి ఈవిడ. అడిగితే అలాంటి టైంలో సుకుమార్ సార్ మీ బుచ్చి చాలా తెలివైనండి, ఈ బుచ్చిని డైరెక్టర్ చేసి నేను పంపుతాను, నాది హామీ అని చెప్పారు. అది ఏ ఇయర్ లో చెప్పిండు? అది జగడం సినిమా తర్వాత అప్పుడు చెప్పిండు. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు బుచ్చిని డైరెక్టర్ చేసి పంపారండి మా ఊరు. సూపర్. అసలు అంటే మా ఊరికి మంచి పేరు వచ్చింది. కుమార్ గారికి వచ్చింది బుచ్చి బాబు. అసలు బుచ్చి అంటేనే ఇప్పుడు ఈ కొత్తపల్లి అంటే కొత్తపల్లికి ఒక మంచి పేరు బ్రాండ్ వచ్చింది, పేరు వచ్చింది. అంటే ఎక్కడ చూసినా గానీ కొత్తపల్లి విలేజ్ గురించి నాకు తెలిసి సోషల్ మీడియాలో ఉన్న చాలా మంది ఈ విలేజ్ కి పాటికి వచ్చే ఉంటారు. చాలా బ్రాండ్ అయిపోయింది. ఆ రోజు సుకుమార్ సార్ ఇచ్చిన మాట బుచ్చి నిలబెట్టాడు. ఓకే, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మొత్తానికి హ్యాపీ అండి టోటల్ గా. ఊరంతా హ్యాపీ. ఓకే, ఇంకా మీరు ఇంకా దగ్గర ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా మాకు చాలా హ్యాపీ అండి. ఇప్పుడు బుచ్చి సార్ అంటే బుచ్చి సార్ వాళ్ళ అమ్మ అది సుకుమార్ సార్ తో ఫోన్ మాట్లాడినప్పుడు మీరు దగ్గర పక్కనే ఉన్నానండి. ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నాను, బుచ్చి ఉన్నట్టు. ఓకే, బుచ్చి నేను పక్కనే ఉన్నాం. సుకుమార్ సార్ ఫోన్ చేశారండి. ఓకే, చేసినప్పుడు వాళ్ళ అమ్మగారు భయపడ్డారు. సినిమా పిల్లలు ఇంట్రెస్ట్ కాదండి, నాకు నమ్మకం లేదు, భయం వేస్తుందంటే నీకు ఎంతకమ్మా నాది హామీ అని చెప్పాడు. చాలా గట్టిగా నమ్మకంతో చెప్పి మీ ఊరు డైరెక్టర్ చేసి నేను మీ ఊరు పంపుతాను అని చెప్పిన మాటతో ఈ రోజు సినిమా రావడం జరిగింది. అంటే గురువుకు శిష్యుడి మీద ఉన్న కాన్ఫిడెన్స్, అది కాన్ఫిడెన్స్ అండి బాగా. గురువు మాట శిష్యుడు మళ్ళీ నిలబెట్టాడండి బాగా. ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు బ్లాక్ బస్టర్ 2 సినిమాలు చేశాను. ఓకే, అవును. ఇప్పటికి మీరు మాట్లాడతారు బాగా, డైలీ వచ్చినప్పుడు డైలీ మాకు ఫోన్ చేస్తారండి. పరిశ్రమతో ఉప్పాడు వెళ్తుంటారు. ఏ కథ చెప్పారో సరే ఫస్ట్ మాకే చెప్తారు. అంటే ఎట్లుండదు? జోవియల్ గా ఉండేది అంటే నార్మల్ వ్యక్తి లాగా సరదాగా ఉండే మనిషి, క్యాజువల్ గా అంతా బాగానే ఉండేవాడు. ఓకే, బుచ్చి ఏ కథ ఆలోచించారు ఫస్ట్ మాతో చెప్తారండి. మీతో చెప్తారు, డిస్కస్ చేస్తారండి డెఫినెట్.